నేను మీ పుట్టా కేదారు. ఈరోజు వీడియో ఉద్దేశం ఏమిటంటే జనగణమన 114 ఏళ్ళు. జనగణమన 114 ఏళ్ళు. హలో ఫ్రెండ్స్, మన జాతీయ గీతం జనగణమన గురించి మీకు తెలుసా? ఇది మనందరినీ ఒకటిగా కట్టి పడేసే గర్వకారణం ఫ్రెండ్స్. జనగణమన పాడబడిన మొదటి రోజు డిసెంబర్ 27, 1911 ఫ్రెండ్స్. అంటే మన జాతీయ గీతం అయిన జనగణమనను ఫస్ట్ టైం డిసెంబర్ 27, 1911 పాడారు ఫ్రెండ్స్. ఈ ఏడాది అనగా డిసెంబర్ 27, 2025 మన జనగణమనను ఫస్ట్ టైం పాడి 114 ఏళ్ళు పూర్తవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ మహనీయమైన ఈ అద్భుతమైన గీతాన్ని రచించింది నోబెల్ అవార్డు గ్రహీత శ్రీ 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 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫ్రెండ్స్. ఆయన రాసిన ప్రతి పదంలో భారతదేశంపై ప్రేమ, ఐక్యత, గౌరవం నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. జనగణమన మనకు చెప్పేది ఎప్పుడూ ఒక్కటే, ఐక్యత, ప్రేమతో మన దేశం ముందుకు సాగాలని మన జనగణమన ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి వేడుకలలో, ప్రతి స్కూల్ అసెంబ్లీలలో మన హృదయాల్లో గౌరవంతో నిండేలా చేసే గీతం ఇదే జనగణమన. అంటే ఇప్పుడు ప్రతి స్కూల్ అసెంబ్లీలో, ప్రతి వేడుకలలో, ప్రతి ఫంక్షన్స్ లో స్టార్టింగ్ మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసి జనగణమనను పాడుతాం కదా ఫ్రెండ్స్. ఆ టైంలో పాడుతున్నప్పుడు మన హార్ట్ లో మన కంట్రీ భారతదేశం, ఇండియాకి ఒక గురినే కట్టేస్తుంది ఫ్రెండ్స్ మన జాతీయ గీతమైన జనగణమన. ఈ రోజు జనగణమన 114 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే ఈ ఏడాది డిసెంబర్ 27, 2025 జనగణమన 114 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, అంటే ఈ ఏడాది డిసెంబర్ 27, 2025 జనగణమన 114 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా మనందరం ఒక మాట చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేను నా దేశం మీద గర్వపడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా దేశం పైన గర్వపడుతున్నాను. ఈ యొక్క సెంటెన్స్, ఈ యొక్క మాట మనం డిసెంబర్ 27 జనగణమన మన దేశ గౌరవ గీతం. చిన్న వయసులోనే మనం దీని విలువను తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మన భవిష్యత్తు మానంతా వెలిగిపోతుంది. ఈ జనగణమన పాడటం వల్ల మన భవిష్యత్తు తరం కూడా ఒక సంస్కారం ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఈ జనగణమనలో ప్రేమ, ఐక్యత మన దేశం పైన పుడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మన కేంద్ర ప్రభుత్వం దాకా, మన సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళొచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ దాకా అయినా వెళ్ళినొచ్చు. నేను ఈ ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నవంబర్ 7వ తేదీన, ఇంకా డిసెంబర్ 27వ తేదీన మాకు పబ్లిక్ హాలిడేస్ కావాలి ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే నవంబర్ 7వ తేదీన వందే మాతరం మన నేషనల్ సాంగ్ ని రాసిన రోజు ఫ్రెండ్స్. డిసెంబర్ 7వ తేదీన జనగణమనను ఫస్ట్ టైం రాసింది ఇంకా పాడిన రోజు అదే ఫ్రెండ్స్, డిసెంబర్ 27వ తేదీన. అందుకు ఈ 2 రోజులు కొంచెం పబ్లిక్ హాలిడేస్ ఇస్తే భవిష్యత్తు తరాలు, లేదా నేటి తరాలు వారికైనా, నేటి జనరేషన్ వీళ్ళకైనా మన వందే మాత్రం ఇంకా జనగణమన గురించి తెలుస్తుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ధన్యవాదాలు ఫ్రెండ్స్.